కాళేశ్వరం కమిషన్ విచారణపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతానని హరీష్ తెలిపారు. కాళేశ్వరం కమిషన్ కు తాము భయపడుతున్నామని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ ముందు వాస్తవాలను ఉంచుతామన్నారు. ఇక కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామన్నారు. బీజేపీకి ఎన్డీఎస్ఏ జేబు సంస్థలా మారిందని హరీష్ రావు విమర్శించారు. ఈడీ, సీబీఐ మాదిరిగా ఎన్డీఎస్ఏ వ్యవహరిస్తోందన్నారు. ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా. ఎవరు భయపడుతున్నారని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం. మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం. దానికి ఎవరు భయపడేది లేదు. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. డెఫినెట్ గా మీరు చెప్పిన అబద్ధాలు గోబల్స్ అన్నింటినీ కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాళేశ్వరం లేకున్నా పంటలు పండాయన్న ఉత్తమ్ వ్యాఖ్యలు అవాస్తవమన్నారు హరీష్ రావు. కేసీఆర్ ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని అన్నారు. పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం, బురద జల్లడం కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల మీదనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దృష్టి పెడుతూ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. గతంలో ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే పరిస్థితి లేదన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 2300 చెరువులను నీటితో నింపామన్నారు. రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు, కాళేశ్వరం మీద 1 ఎకరా బారలేదంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు నిద్రలేసి 50,000 ఎకరాలే బారిందంటాడు. ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు 1,00,000 ఎకరాలే బారిందంటాడు. ఇవాళ నోటికి మొక్కాలి. ఒక్కొక్క లీడర్ ఒక్క తీరుగా మాట్లాడతాడు. ఇది నేను చెప్తున్నది కాదు. సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ ఇది, నా సొంత కవిత్వం కాదు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20,33,572 ఎకరాలకు సాగునీరు అందింది. ఇది వాస్తవం. కానీ ఏం మాట్లాడతారు? 1 ఎకరా బారలేదని ఒకడంటాడు, 50,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు, 1,00,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు. వాస్తవానికి 20,33,572 ఎకరాలకు అప్పటికే సాగునీరు అందించాం. వాస్తవమైన రిపోర్ట్ ఇది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తున్న రిపోర్ట్. కానీ కాంగ్రెస్ నాయకులు ఎకరం బారలే 50,000 బారింది అనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 3 వనరుల ద్వారా నీటి లభ్యత ఉందన్నారు హరీష్ రావు. కాళేశ్వరం వల్లనే యాసంగిలోనూ పంటలు పండాయన్నారు. వేలాది చెరువులు నింపినాం, వందలాది చెక్ డ్యాములు నింపినాం, నేరుగా కెనాల్స్ ద్వారా కూడా వేలాది ఎకరాలకు, లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఈసారి నీళ్లు ఇచ్చినాం. అయితే దిస్ ఇయర్ ఈజ్ ఎ గుడ్ ఇయర్. వర్షాలు బాగుపడడం వల్ల మనము మిడ్మానేర్, ఎల్లంపల్లి నుంచి మాత్రమే కాళేశ్వరం సిస్టమ్ నడుపుకున్నాము. దాని ద్వారా పంట పండింది. సో ఇప్పటిదాకా జరిగిన ప్రచారం ఏదైతే ఉందో వీళ్ళు రేవంత్ గాని ఉత్తమ్ గారు చేసేది పూర్తిగా కాళేశ్వరం లేకుండా పంట పండింది అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. సో కాళేశ్వరం హ్యాస్ 3 సోర్సెస్. మంచి వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి మిడ్మానేర్ నుంచి సిస్టమ్ నడుపుతాం. యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటే ఎల్లంపల్లి మిడ్మానేర్ సిస్టమ్ నడుపుతాం. బ్యాడ్ ఇయర్ అయితే, వర్స్ట్ ఇయర్ అయితే కూడా మనము మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకోవడానికి దేర్ ఆర్ 3 సిస్టమ్స్.